హాయ్ ఫ్రెండ్స్, రామాయణ గాథ అంటే మనకు ఒక పవిత్రమైన ఇతిహాసమే కాదు, తరతరాలుగా మన రక్తంలో ప్రవహిస్తున్న సజీవ చరిత్ర. రామాయణంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన ఎన్నో ఆధారాలను మనం ఇప్పటికీ పలుచోట్ల చూస్తూనే ఉన్నాం. ఎంత తెలుసుకున్నా, ఎంత చూసినా ఆ కుతూహలం, జిజ్ఞాస మనలో తరగదు. ఇక రామాయణంలో జరిగిన సంఘటనలకు సంబంధించి మన కళ్ళ ముందు ఉన్న ఆధారాలను తరచి చూస్తే, ముఖ్యంగా హనుమంతుడు లంకకు వెళ్ళేటప్పుడు లేదా హిమాలయాల నుండి సంజీవిని తెచ్చేటప్పుడు ఆయన వేసిన అడుగులు ఇప్పటికీ రాళ్లపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. కేవలం భారత్లోనే కాదు, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, చివరికి ఆఫ్రికాలో కూడా ఈ భారీ పాదముద్రలు కనిపిస్తున్నాయి. మరి సైన్స్ వీటికి ఎలాంటి వివరణ ఇస్తోంది? ఈ గ్రిప్పింగ్ ఫీచర్ స్టోరీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి పాదముద్రల మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, మొదటగా మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక అడుగు కంటే పెద్దదిగా పాదముద్రిక కనిపిస్తుంది. దీని చుట్టూ ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. స్థానిక కథల ప్రకారం సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు ఇక్కడ అడుగు వేశాడని అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ పాదం ఆకారం అచ్చం మనిషి పాదంలాగే ఉంటుంది, కానీ అది సుమారు 3 అడుగుల పొడవు ఉంటుంది. ఆర్కియాలజిస్టులు ఇది రాతి క్రమక్షయం వల్ల జరిగి ఉండవచ్చునని అంటున్నా, ఆ పర్ఫెక్ట్ ఆకారం మాత్రం ఎన్నో ప్రశ్నలను మింగేస్తోంది. ఇక శ్రీలంకలోని అశోక వాటికలో కూడా ఇటువంటి భారీ పాదముద్రలు కనిపిస్తున్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో అడుగు పెట్టినప్పుడు పడిన ఆనవాళ్లు ఇవని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, ఈ పాదముద్రలు ఒక్కోటి ఒక్కో సైజులో ఉంటాయి. హనుమంతుడు తన రూపాన్ని మార్చుకునే శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన అవసరాన్ని బట్టి తన కాలి ముద్రలను వదిలారని చెబుతారు. వింత ఏమిటంటే, కేవలం మన దేశానికే మాత్రమే ఇది పరిమితం కాలేదు. థాయిలాండ్లోని లోపురి, మలేషియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి భారీ పాదముద్రలను హనుమాన్ ఫుట్ ప్రింట్స్ అని పిలుస్తారు. ఇవన్నీ ఒకే రకమైన గ్రానైట్ రాళ్లపై ఉండటం గమనార్హం. దక్షిణాఫ్రికాలోని ముప్పలకజీ అనే చోట సుమారు 4 అడుగుల ఎత్తు ఉన్న ఒక నిలువు పాదముద్ర ఉంది. దీన్ని జాయింట్ ఫుట్ ప్రింట్ అని పిలుస్తారు. అంటే త్రేతాయుగంలో మనుషులు చాలా ఎత్తుగా ఉండేవారనటానికి ఇవి నిదర్శనాలా? మరి సైన్స్ ఏమంటుంది? జియాలజిస్టుల ప్రకారం వీటిని ప్లాస్టిక్ డిఫార్మేషన్ లేదా సహజ సిద్ధమైన గుంటలు అని పిలుస్తారు. కొన్ని వేల ఏళ్ల క్రితం నదీ ప్రవాహం వల్ల లేదా రాళ్ల మధ్య నీరు చేరి తిరగటం వల్ల ఇలాంటి ఆకారాలు ఏర్పడవచ్చునని చెబుతారు. కానీ ఈ పాదముద్రలు కేవలం రామాయణంతో సంబంధం ఉన్న రోట్లలోనే ఎందుకు కనిపిస్తున్నాయి? గాలిలో ఎగురుతూ వెళ్లే హనుమంతుడు బలమైన ఒత్తిడితో భూమిని తాకినప్పుడు అప్పుడు మెత్తగా ఉన్న లావా లేదా బురద మీద ఆ ముద్రలు పడి కాలక్రమేణా అవి రాళ్లగా మారిపోయి ఉండవచ్చునని కొందరు ఇండిపెండెంట్ రీసెర్చర్స్ అభిప్రాయపడుతున్నారు. నమ్మకం, సైన్స్ మధ్య యుద్ధం పక్కన పెడితే ఆ పాదముద్రలు మన సంస్కృతిని, పురాణాలను ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేస్తున్నాయి. ఒకే రకమైన కథలు, ఒకే రకమైన ఆనవాళ్లు వేరువేరు ఖండాల్లో ఉండటం కాకతాళీయం కాకపోవచ్చు. బహుశా కొన్ని లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరిగిన ఆ మహావీరుల ఉనికి ఇవే ఆఖరి సాక్ష్యాలేమో. హనుమంతుడి భక్తులకు ఇవి అద్భుతాలే అయితే, చరిత్రకారులకు ఇవి అంతు చిక్కని పజల్స్. ఏది ఏమైనా రాళ్లపై చెక్కు చెదరకుండా ఉన్న ఆ భారీ అడుగులు మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తూనే ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, హనుమంతుడి పాదముద్రల మిస్టరీ మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందో. మరి మీరేమనుకుంటున్నారు? ఇవి నిజంగా హనుమంతుడి పాదముద్రలేనా, లేక ప్రకృతి వింతలా? మీ ఏరియాలో కూడా ఇలాంటివి ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజీ మిస్టరీ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.